ఆయన గుండె ఆంధ్రలో ఉన్నది. దేశానికి స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ళు పూర్తయిపోతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం అమలవుతూ కూడా 75 సంవత్సరాలు కూడా పూర్తవుతుంది. అయినప్పటికీ ఇంకా సమాజంలో ఇక కులాల మధ్య, మతాల మధ్య ఈ యొక్క అసమానతలు తొలగిపోవడం లేదు. ఒక విద్యార్థి ఈ అసమానతలను చిన్నతనంలోనే గ్రహించారు. సో అప్పుడే కుల మతాల మధ్య అసమానతలు తొలగించాలని, దీనికి ఇక విద్య ఒకటే సరైన మార్గమని భావించాడు. ఆలంపూర్ నుంచి హార్వర్డ్ యూనివర్సిటీ వరకు కూడా వెళ్ళి మరి తాను ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేసుకొని ఐపీఎస్ అధికారిగా కూడా మరి తను ఉద్యోగం చేశారు. అలాంటి వ్యక్తి ఎవరో మీకు ఇప్పటికే తెలిసే ఉంటుంది. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రస్తుతం నాతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. వాస్తవానికి ఒక ఉన్నతాధికారిగా, పోలీసు ఉన్నతాధికారిగా మరి 25 సంవత్సరాలు ఆయన సర్వీస్ చేశారు. తర్వాత మరి సాంఘిక సంక్షేమ స్కూళ్ళ కార్యదర్శిగా కూడా మరి పేద విద్యార్థులకు ఇక మంచి విద్యను అందించడంతో పాటు మంచి ఆహారాన్ని, తర్వాత సౌకర్యాలను కూడా మెరుగుపరిచారు. సమాజంలో సర్కార్ స్కూళ్ళ పట్ల, సర్కార్ విద్య పట్ల మరి ఒక విప్లవాత్మకమైన, గుణాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. సంతృప్తి పడకుండా మరి ఏదో కొంత అసంతృప్తి అయితే ఆయనలో కనిపించింది. చివరగా ఆయనకు రాజకీయాలే సరైన మార్గం అని ఎంచుకొని మరి బీఎస్పీ పార్టీతో ఆయన రాజకీయాలకి ఆరంగేటం చేశారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. అలాంటి ఆ వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో మాట్లాడదాం. వాస్తవానికి ఈ నేపథ్యంలో ఆయన ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? సార్ నమస్తే. నమస్తే, నమస్కారం సార్. ఇప్పుడు ఆలంపూర్ నుంచి హార్వర్డ్ యూనివర్సిటీకి పోవడం అంటే మామూలు విషయం కాదు. మా 99 ప్రేక్షకుల కోసం కొంత విద్యార్థులకు కూడా ఇన్స్పిరేషన్ ఉంటుంది. ఎలా సాధ్యమైందంటే చెప్పండి. నిరంతర క్రమశిక్షణ, నిరంతర సాధన, మంచి వ్యక్తుల సాన్నిహిత్యంలో పెరగడం, దాని తర్వాత ఏ లక్ష్యాన్ని చేరుకోవాలో ఆ లక్ష్య సాధన కోసం ఎట్టి పరిస్థితులైనా కూడా మరి ఆ లక్ష్యాన్ని సాధించాలని చెప్పేసి ప్రయత్నం చేయడం, మరి ఇవన్నీ దాని తర్వాత ఇంకా మిగతా రకరకాల ఫోర్సెస్ హెల్ప్ చేయడం, ఇవన్నిటి వల్లనే అది సాధ్యమైందని అనుకుంటున్నాను. అంటే చిన్నతనంలో మంచినీళ్ళు బాగా రాత్రి అయిన తర్వాత కానీ, లేకుంటే ఎవరు లేవకముందు, లేకుంటే మిట్ట మధ్యాహ్నం, అంటే ఒక సామాజిక వర్గాలలో, గ్రామాలలో ఆ వివక్ష కనిపించింది. ఆ నేపథ్యం మీకు దీనికి కారణమైందంటారా? అది ఒక్కటే కాదండి. యాక్చువల్గా అలాంటి నేపథ్యం నుంచి వచ్చిన విద్యార్థులు చాలా ఆత్మన్యూనత భావంతో బతుకుతారు. అంటే వాళ్ళు నిరంతరం, మనం నిజంగా పొద్దున్నే అందరికన్నా ముందే లేచి గ్రామీణ ప్రాంతాల్లో బావిల దగ్గరికి పోయి నీళ్ళు తీసుకోవాలను, లేకపోతే అందరు పడుకున్న తర్వాత మనం చీకట్లో పోయి నీళ్ళు తీసుకోవాలనే భావజాలం అనేది బాల్యం నుంచే వచ్చిందనుకోండి. బాల్యం నుంచి వస్తే న్యాచురల్గా వాళ్లకు పెద్దగా అయిన తర్వాత కూడా నేను వెలుతురులో నడవాలన్న ధైర్యం రాదు సార్. తర్వాత తెల్ల బట్టలు వేసుకున్న వ్యక్తులు అంటే భయం, కార్లు తిరిగే వ్యక్తులు అంటే భయం, లేకపోతే ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళంటే భయం, చేతిలో బంగారు ఉంగరాలు ఉండనంటే భయం, లేకపోతే బంగళాల్లో ఉండే వాళ్ళంటే భయం, తనకన్నా ఎత్తైన వాళ్ళంటే భయం, ఆరోగ్యంగా ఉండే వాళ్ళంటే భయం, పంతులు అంటే భయం, ఇట్లా రకరకాల భయం 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 ఆత్మన్యూనత భయం రెండు కలిసినాయంటే ఆ మనిషి సజీవంగా ఉన్నప్పటికీ కూడా జీవోత్సవంగానే బతకాల్సి వస్తుంది. సో అలాంటి భావజాలంలో పెరిగే ప్రమాదం ఉన్నప్పుడే మా అమ్మ అందరినీ గుర్తించి, మా అమ్మగారు తను నన్ను ఊరు నుంచి బయటికి పంపించి హాస్టల్లో పెట్టి, అక్కడి నుంచి నాకు ఇంతకుముందు మీరు అడిగిన మొదటి ప్రశ్నలోనే నాకు కొంతమంది మంచి సీనియర్స్ కలవడం, తర్వాత మంచి ఉపాధ్యాయులు కలవడం, మంచి మనసున్న ఉపాధ్యాయులు, వాళ్ళు ఏ వర్గానికి చెందిన వాళ్ళైనా వాళ్ళు నన్ను కలిసి నన్ను ప్రోత్సహించిన తర్వాత నేను కూడా అంతే కసితోని, కాంక్షతోని, శ్రమతోని కష్టపడడం, ఇవన్నీ కూడా సాధ్యమైనవి. అయితే మరి అందరికీ ఇవి సాధ్యమవుతాయంటే సాధ్యం కావు. సో కొన్నిసార్లు అన్నీ కలిసి రావాలి. సో నేను అదృష్టం అన్నాను, కానీ అన్నీ కలిసి రావాలి. సో నాకు అన్నీ కలిసి వచ్చినాయి అనుకుంటున్నా. అందుకొరకు నేను ఇవన్నీ పట్టించుకోకుండా నేను పైకి ఎదిగిన. అందరికి వీలు కాదు అది. ఓకే సార్. అంటే ఒక ఐపీఎస్ ఉద్యోగం సాధించడం అనేది మీరు అన్నట్టు నిజంగానే లక్షల్లో, కోట్లలో ఒకరికి సాధ్యమయ్యే పరిస్థితి ఉంటుంది. అంటే నా నేపథ్యం నుంచి వచ్చిన వాళ్లకు ఈ విధంగా రావడం అంత ఈజీ కాదు. కష్టం అని చెప్పను, కానీ అంటే మేము గ్రామీణ ప్రాంతాల్లో పుట్టి పెరిగిన నేపథ్యం, అక్కడ చూసిన అణచివేత, కనిపించని అణచివేత, అక్కడుండే నిరక్షరాస్యత, అక్కడుండే భావదారిద్ర్యం, అక్కడుండే ఇవన్నీ వెనకబడుతున్నాం, ఇవన్నీ కూడా మనిషిని వెనక్కేలా అవుతాయి తప్ప ముందరికి పంపించాం. సో లక్కీగా నేను ఇంతకుముందే చెప్పినట్టుగా అక్కడి నుంచి బయటపడ్డాను కాబట్టి నాకు ఇది సాధ్యమైంది. లేకపోతే అక్కడనే కూరుకొని ఎప్పుడో చచ్చిపోయినవాడిని.
అంటే మీరు హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న తర్వాత మీరు ఐపీఎస్ కానీ ఐఏఎస్ ఏదైనా ఎంచుకునే అవకాశం ఉండింది, కానీ మీరు ఎందుకు పోలీస్ అధికారిగా కావాలను? అంటే నేను ఐపీఎస్ అయిన తర్వాతనే హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళాను. ఓకే. నేను అంతవరకు ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో చదువుకున్నాను, వెటరన్ సైన్స్. అంటే పోలీస్ కావాలనే కాంక్ష మీకు చిన్నప్పటి నుంచి? అట్లనే లేదు, అందరూ ఐఏఎస్ అనే పెట్టుకున్నాం ఫస్ట్. కాకపోతే నాకు ఐపీఎస్ రావడం వల్ల నాకు తెలంగాణలో అంటే అప్పట్లో ఆంధ్రప్రదేశ్ క్యాడర్ రావడం వల్ల అప్పటికి కూడా నేను కూడా అలసిపోయాను ఇక చాలా బాబు. ఎందుకంటే సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ అంటే మామూలు విషయం కాదు, అది గ్రామీణ ప్రాంతాల నుంచి తెలుగు మీడియం చదువుకొచ్చడానికి ఇంకా కష్టం. సో అలాంటి పరిస్థితుల్లో ఇంకా ఎలాంటి మార్గదర్శులు మన చుట్టుపక్కల ఉంటాడు ఎవడు ఐఏఎస్లు ఐపీఎస్లు ఉండరు, వాళ్ళంతా కూలి పని చేసుకుంటోళ్ళు పాపం, రాళ్ళ పనికో లేకపోతే ఏమంటారు కలుపు తీయడానికి పోయేటోళ్ళు లేకపోతే కంకర కొట్టడానికి పోయేటోళ్ళు వాళ్ళు ఉంటారు. సాయంత్రం కాగానే ఒక 2 కళ్ళు సీసాలు తాగి భార్యలను కొట్టడం, ఇలాంటి తత్వం ఉన్న వ్యక్తులే చుట్టుపక్కల ఉంటారు. అందులోకెళ్ళి మనం బయటకు వచ్చి అది ఇంటర్మీడియట్ పాస్ అయ్యి అది ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి అందులోకెళ్ళి యూనివర్సిటీలకు వచ్చి అది తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంలో ట్రాన్స్లేషన్ అయ్యి తర్వాత ఐపీఎస్ రావడం అనేది ఒక పెద్ద సాహసమే. అయితే నేను అప్పటికే బాగా 3 సంవత్సరాలు కష్టపడ్డాము, ఇక చాలరా బాబు ఏదో ఉద్యోగం చేసుకుందామని చెప్పి నేను ఐపీఎస్లోకి వచ్చాను. 20 సంవత్సరాలు సర్వీస్ చేశారు కదా సార్? 26 26 సంవత్సరాల సర్వీస్లో ఏం చేశారంటే ఏం చెప్తారు సార్?